పెళ్ళైన అమ్మాయివి బొట్టు కూడా సరిగ్గా పెట్టుకోవడం రాదా? ఈ ఇంట్లో కాస్త పద్ధతులున్నాయి, నేర్చుకో. కాంతం, మీరేంటి ఇంకా చూస్తున్నారు? మార్కెట్కు పదండి. వదినా, అందరూ నవ్వుకున్నట్లు ఏమిటి ఈ విచిత్ర తిలకధారణ? పతి ప్రాణాలు నూరేళ్లు చల్లగా ఉండవలనని బొట్టు పెట్టెదరు. కాని నువ్వు నుదుటి మీద రాసిన బ్రహ్మరాతకు బొట్టుతో అడ్డు పెట్టినట్లున్నది. కాస్త పరిశీలించుకొనుము వదినా. చూడక్క, అందరూ ఎలా మాట్లాడుతున్నారు. బొట్టు సరిగ్గా కనపడట్లేదని కుంకుమతో పెద్దగా పెట్టుకుంటే పిచ్చి పట్టిందని వెక్కిరిస్తున్నారు. ఎంత పెద్దగా బొట్టు పెట్టుకున్నా అదేంటో అతల్లో నాకు మాత్రమే కనిపించట్లేదు. అసలు నువ్వు బొట్టెక్కడ పెట్టుకున్నావు అంజలి? లేని బొట్టు పెట్టుకున్నాను అంటావేంటి? అదేంటక్క, ఇంత పెద్ద బొట్టు నీకు కనిపించట్లేదా? అసలు బొట్టు పెట్టుకుంటేనే కదా కనిపించడానికి. అయ్యో, ఒకసారి అద్దంలో చూడు. బొట్టు లేని విధవరాలిలా ఉన్నావు. చాలాసేపు ఉంటే ఈలోపు అర్జున్కి ఏదైనా జరిగితే? అవునంజలి, బొట్టు లేకుండా ఉంటే భర్తకి అపాయం జరగబోతుందని సంకేతం. అక్క, ఏంటా మాటలు? బావకు ఏం కాదు, ఏం జరగదు. నువ్వింకా ఇక్కడ ఇలాగే ఉంటే సరిపోదు. ఎలా ఉన్నాడో ఎక్కడున్నాడో కనుక్కో. కనుక్కో అంజలి, వెళ్ళు. హాయ్ అన్వేష్, ఎలా ఉన్నావు? ఓకే, వచ్చేసావా?
అరే అంజలి కాల్ చేస్తుందిరా, నేను మళ్ళీ మాట్లాడతాను. రే చెప్పాను కదరా, మనం కలుద్దాం రా మామ, కంపల్సరీ కలుద్దాం, ఓకేనా? ఓకే మామ. సార్, సైట్ ఇంజనీర్ గారు పిలుస్తున్నారు. అవునా? రింగ్ అవుతుంది, లిఫ్ట్ చేయవేంటి బావా? లిఫ్ట్ చేయి. హలో, వినిపిస్తుందా? బావా, హలో అంజలి. బావా, ఎక్కడున్నావు? హలో బానే ఉన్నావు కదా? హలో హలో అంజలి. హలో హలో అంజలి. హలో 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 అంజలి. హలో బావా, 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 వినిపించట్లేదా? ఆ, వినపడట్లేదు. హలో ఎక్కడున్నావు బావా? బానే ఉన్నావు కదా? అంజలి. హలో హలో అంజలి, వినపడట్లేదు. బావా, ఎక్కడున్నావు? హలో హలో నువ్వు నువ్వు క్షేమంగానే ఉన్నావు కదా? హలో హలో అంజలి, వినపడట్లేదు. హలో హలో బావా, బావా. బావా, 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 బావకి ఏదైనా జరిగితే నేను నేను ప్రాణాలతో ఉండను. నా పసుపు కుంకుమలని నువ్వే కాపాడాలి తల్లి. నేను ఏదైనా తెలియక తప్పు చేస్తుంటే నన్ను బలి తీసుకో. బావని మాత్రం కాపాడమ్మా. నా బావకి ఏం కాకుండా చూసుకునే బాధ్యత నీదే తల్లి, నీదే. నేను నీ బిడ్డని అయితే నా నుదుటిన కుంకుమ కనిపించేలా చెయ్యమ్మా.
ఛా! హలో అంజలి. బావా బావా నీకేం కాలేదు కదా? నువ్వు బానే ఉన్నావు కదా? నాకేమవుతుంది అంజలి? చేయి స్లిప్ అయి ఫోన్ కింద పడింది. వేరే మొబైల్లో సిమ్ వేసి కాల్ చేస్తున్నా. బావా నువ్వెక్కడున్నా వెంటనే ఇంటికి వచ్చేసాయి. ఏయ్, ఏమైంది నీకు? నువ్వు వచ్చే బావా. ఓకే ఓకే కూల్. నేను 10 minutesలో అక్కడికి వచ్చేస్తా. ఓకేనా? బాయ్. చెప్పమ్మా. హలో అంజలి, ఏమైందమ్మా? హలో అంజలి, ఏమైంది కుసుమా? ఏమోనండి, ఫోన్ చేసింది మాట్లాడటం లేదు. హలో అంజలి, ఏమైందమ్మా? ఏం లేదు నాన్న, నేను బానే ఉన్నాను. మీరెలా ఉన్నారు? అదేంటమ్మా బాగున్నారని అడుగుతున్నావు? రాత్రే కదా ఫోన్ చేసి మాట్లాడాం. చాలా రోజుల తర్వాత ఫోన్ చేస్తున్నట్టు అలా కుశల ప్రశ్నలు అడుగుతున్నావేంటి? అదేంటమ్మా రాత్రి మాతో మాట్లాడింది మర్చిపోయావా? ఏంటి రాత్రి నేను మీతో మాట్లాడానా? ఒకసారి ఇవ్వండి. అదేంటే మీ నాన్న నీకు ఫోన్ చేస్తే మేమందరం బావున్నాం, గీతక్క గురించి దిగులు పెట్టుకోకండని పెద్ద మనిషిలా మాకే ధైర్యం చెప్పావు. నేనిక్కడ క్షణక్షణం భయపడి చచ్చిపోతుంటే మీకు ధైర్యం చెప్పానా? ఏం మాట్లాడుతున్నారమ్మా? ఏమైంది? మళ్ళీ గీత ఏమైనా? అక్క ఏం చేయలేదమ్మా, తన బాణాన తనుంటుంది. కానీ కానీ ఈ ఇంట్లోనే చాలా చిత్ర విచిత్రాలు జరుగుతున్నాయి. నేను నువ్వే ఈ 2 రోజుల్లో ఇంత జరిగిందా? మరి రాత్రి మాతో ఒక్క మాట చెప్పలేదేంటే? అయ్యో నేను ఫోన్ మాట్లాడలేదమ్మా. ఒకవేళ మాట్లాడే ఉంటానేమో. ఏం జరుగుతుందో నాకు నాకు గుర్తు రావట్లేదు. ఇదేం మాట్లాడుతుందండి? నాకేం అర్థం కావట్లేదు. ఏం చేస్తున్నానో, ఎవరు చేస్తున్నారో, ఎందుకు ఇలా అవుతుందో అర్థం కాక పిచ్చిదాన్ని అయిపోతున్నానమ్మా. నువ్వేం కంగారు పడకు అంజలి. స్వామీజీ గారిని కలిసి ఎందుకు ఇలా జరుగుతుందో కనుక్కున్నాం. వీలైతే ఈ రోజే స్వామీజీ గారి దగ్గరికి వెళ్దాం. నువ్వు వెంటనే అక్కడికి వచ్చే. సరే సరే నాన్న. ఆ ఇంటికేదో దయ్యం పట్టినట్టుందండి.
స్వామీజీ, మా అమ్మాయి స్వామి, అసలే కలవరపడుతున్నావు. నువ్వు ఇన్నాళ్ళు చూసిన ప్రపంచమే నీకు ఇంకోలా కనిపిస్తోంది. ఏది సత్యం ఏది అసత్యం అన్న మీమాంసలో కొట్టుమిట్టాడుతున్నావు. అవును స్వామి, అసలేం జరుగుతుందో అర్థం కావడం లేదు. నాలో నాలో నేను లేనేమో అనిపిస్తోంది, నేను వేరేమో అనిపిస్తోంది. నాకు నాకు ఏదేదో కనిపిస్తోంది. ఉన్నట్టుండి నా కళ్ళు ఊహా ప్రపంచాన్ని చూస్తున్నాయా అని అనుమానం వస్తుంది. ప్రతి క్షణం నేను భ్రమపడుతున్నానా, లేదా నా వాళ్ళు నన్ను భయపెడుతున్నారా అని అనుమానం వేధిస్తుంది. ఒక్కసారిగా ఏదో జరిగిపోవడం, నా ఎదురుగా నేనే కనిపించడం, నాతో నేనే మాట్లాడుతున్నట్టు ఏవేవో జరగకూడదు కళ్ళ ముందు జరిగినట్టు, చూస్తే ఏమీ లేనట్టుగా అనిపిస్తుంది. అంత అయోమయంగా ఉంది. ప్రాణాలే పోయేంత భయం వేస్తోంది స్వామి. ఇంట్లో అందరూ బాగానే ఉండి, అన్ని బాగానే ఉండి, నాకెందుకు ఇలా జరుగుతుందో అర్థం కావడం లేదు. అందరూ నా ప్రవర్తనని వింతగా చూస్తున్నారు. అది కూడా ఈ మధ్య. అవును స్వామి, అంజలి ఎప్పుడు ఇలా ప్రవర్తించలేదు. కుటుంబంలో ఎప్పుడు ఏదో ఒక సమస్య, దానివల్ల బాధ. మాకు మనశ్శాంతి లేకుండా పోతుంది స్వామి. అవును స్వామి, మొన్నటిదాకా గీత పెళ్లి మండపం వదిలి ఏటో వెళ్లిపోవడంతో చాలా క్షోభ అనుభవించాం. ఇప్పుడు గీత తిరిగి వచ్చింది, అన్ని సమస్యలు తీరిపోయాయి అనుకున్నావు.